శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీలో అసమ్మతి ఉందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం వైసీపీ వారు చేస్తున్న పుకార్లు మాత్రమేనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొద్దల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి రాకపోవడంతో కొంత మౌనం వహించారు. సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో శనివారం ఉదయం ఆయన తన ఆత్మీయ అనుచరులతో తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఒక సందర్భంలో ఆయన పార్టీ మారిపోతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే సుధీర్ రెడ్డి హుటాహుటిన ఎస్సీ వినాయుడు ఇంటికి వెళ్లారు. దాదాపు గంట సేపు ఆయన కోసం ఇంట్లో ఎదురు చూశారు. ఆయన అనుచరులను కొంతమంది సుధీర్ రెడ్డి మంతనాలు జరిపి ఆ తర్వాత ఎస్సీ వినాయుడు వద్దకు రావడంతో విషయం ఒక కొలిక్కి వచ్చింది. వెంటనే ఇద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ అభ్యర్థి బద్దల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మా పార్టీలో అసమ్మతి లేదని మేమంతా ఒకటేనని ఎస్సీ వినాయుడు అన్నారు. అలాగే జనసేన పార్టీ కోట వినిత మరియు బీజేపీ పార్టీ ఆనంద్ కూడా కలిసి ముందుకెళ్తామన్నారు. ఎస్సీ వినాయుడు మాట్లాడుతూ నేను నా అనుచరులతో కలిసి వాళ్ళందరినీ చర్చించి అందరం కలిసి పార్టీకి కష్టపడాలని చెప్పుట కొరకు మాత్రమే సమావేశం ఏర్పాటు చేశానని, మిగతా విషయాలన్నీ ఊహాగానాలని అన్నారు. కార్యకర్తలతో చర్చించి వాళ్ళ సాధక బాధలు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి చెబుతామన్నారు. అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అనే సైకోని ఇంటికి పంపించాలా అనే మాట మీద వారు చెప్పడం, తర్వాత ఏమైతే ఈ ఆత్మీయ సభ పెట్టారో ఆ సభకి అర్థం ఏంటంటే ఫ్యూచర్ లో అటు సత్యవేడు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, నెక్స్ట్ శ్రీకాళహస్తిలో కావచ్చు ఏ రకంగా పనిచేయాలా, అలానే అన్నలాంటి ఒక టాల్ లీడర్ ని ఏ రకంగా పార్టీలో అకామిడేట్ చేస్తూ ఒక ఎమ్మెల్సీనో ఒక రాజ్యసభనో ఏదో ఒకటి ఇచ్చి వారిని గౌరవపరంగా పార్టీలో ఉంచాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాంతానికి ఉండే లీడర్లకి నాకు న్యాయం ఏ విధంగా చేస్తాడో ఒకసారి, అంతేగాని ఇక్కడ ఏదేదో హేస్టీ డిసిషన్లు ఎవరు లేరు. నాకు చాలా మంది ఫోన్ చేసినారు, పని లేదు, కాకపోతే మా వాళ్ళు నాకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు కూడా కళ ఉండాలి కదా, ఏదో ఒక్కొక్కసారి కళ ఉండాలి కాబట్టి ఏదో చెప్తుంటారు. అయితే నా బాధ్యతగా కూడా ఎక్కడన్నా చిన్నవి కార్యకర్తలకి ఏదన్నా గతంలో వాళ్ళు ఏదో వాళ్ళ మనసుల్లో బాధపడి ఉండే అవన్నీ కూడా తీర్చి వాళ్ళందరినీ ముందు పెట్టుకొని మంచి మెజార్టీతో మనం ఇక్కడ పార్టీని గెలిపించుకునే తప్ప ఈ మీటింగ్ సారాంశం కూడా ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం. నేను సుధీర్ కూడా ఇవన్నీ వాళ్ళతో కూడా 10 నిమిషాలు కూర్చుంటాం, మీటింగ్ ఇక్కడికి అయిపోతుంది. వాళ్ళు ఏం చెప్తారో వింటాను. ఇవన్నీ తీసుకొని మళ్ళీ నేను సుధీర్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మా పర్సనల్ ఇది ప్లస్ వాళ్ళ కోరికలు అన్ని కోరికలు తీర్చమని